వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఫస్ట్ వీడియోలో మనం బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ చూసాము. ఈ రోజు మనం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుతాం. మనం క్లాస్ మొత్తం చెప్పట్లేదు, కేవలం ఎగ్జామ్స్ కి ఎంత వరకు వస్తాయో, ఎగ్జామ్స్ కి ఏ విధంగా అడుగుతాడో అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే మనకి ఫస్ట్ ఇయర్ బాటనీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 37 లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ బ్రాంచెస్ ఆఫ్ బాటనీ చెప్పే ముందు, అదే విధంగా గతంలో చెప్పినటువంటి బ్రాంచెస్ ఆఫ్ జువాలజీలో ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎటువంటి క్వశ్చన్ అడిగాడు, ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు బ్రాంచెస్ గురించి అడుగుతున్నాడు. అవి కూడా మనకి ఈ బయాలజీలో ఉన్నటువంటి ప్యూర్ బ్రాంచెస్ కాదు, అప్లైడ్ బ్రాంచెస్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి బ్రాంచెస్ చదివేటప్పుడు మనం అప్లైడ్ బ్రాంచెస్ చదవాలి, ప్యూర్ బయాలజీ బ్రాంచెస్ చదవకూడదు, అప్లైడ్ బ్రాంచెస్ చదవాలి. అవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అయితే మనం ఇక్కడ ప్రీవియస్ పేపర్ లో టీజీటీ తెలంగాణ గురుకులాల్లో టీజీటీ అదే విధంగా పీజీటీ బయాలజికల్ సైన్స్ లో పేపర్ 3 లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే ఫస్ట్ వన్ మనకి టీజీటీ, ఇది టీజీటీ లో అడిగాడు. స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈస్ కాల్డ్, అంటే చేపల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అనేటువంటి విషయాన్ని అడిగాడు. దాన్ని మనం ఇక్తియాలజీ అని చెప్తాము. అంటే ఫిషెస్ గురించి చదివితే ఆ శాస్త్రాన్ని ఏమంటాము, ఇక్తియాలజీ. సో స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈస్ కాల్డ్ ఇక్తియాలజీ. సెకండ్ వన్, సో దిస్ తర్వాత మనకి ఇది పీజీటీ లో అడిగాడు బయాలజికల్ సైన్స్ లో క్వశ్చన్. The branches of biology that aim at improving the genetic quality of human population. The branches of biology that aim at improving the genetic quality of human population. అంటే మనకి ఈ జెనెటిక్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ దీని గురించి చదివేటటువంటి బ్రాంచ్ ని యూజెనిక్స్ అని చెప్తాము. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం లెసన్స్ మధ్యలో కవర్ అయిపోతాయి. కాబట్టి దట్ ఈస్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. వన్ ఈస్ study of fishes is called ichthyology. Second one is the branches of biology that aim at improving genetic quality of human population. Genetic quality of human population. So ఈ బ్రాంచ్ నేమని చెప్తామంటే యూజెనిక్స్ అని చెప్తాం. సో యూజెనిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై యూజెనిక్స్? ద స్టడీ ఆఫ్ genetic quality of human population. Genetic quality of human population. So this is the previous 2 questions. ఇవి మన గతంలో అడిగినటువంటి ప్రశ్నలు. కాబట్టి in exam point of view 1 or 2 questions are arised from the branches of biology, either branches of botany or branches of zoology. Okay, so branches of botany. సో ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పాను. యాక్చువల్ గా అయితే మనం తెలుగు మీడియంలో చెప్పిన లెసన్, ఇంగ్లీష్ మీడియంలో చెప్పిన మ్యాక్సిమం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ బోత్ మీడియం అభ్యర్థం దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం కూడా చెప్తున్నాను. సో బ్రాంచెస్ ఆఫ్ బాటనీ. సో ఆల్రెడీ మార్ఫాలజీ యూనో, సో మార్ఫాలజీ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. అట్ ద సేమ్ టైం సైటాలజీ యూనో, సెల్ బయాలజీ అండ్ ఎంబ్రియాలజీ, టాక్సానమీ. సో టాక్సానమీ అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ ఇన్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ సిస్టమిక్ బాటనీ. ఓకే, తర్వాత నెక్స్ట్ physiology, you know. So this is branches of botany. Already we discussed branches of zoology. Same అక్కడ zoology applicable అవుతుంది, ఇక్కడ plant మనం అప్లై చేసుకుంటాం. So very easy, physiology. So next plant ecology. So what is meant by plant ecology? So what is meant by physiology అంటే in botany point of view. So what is meant by physiology in botany term? That means physiology means the study of how to plant absorb the water from the soil. అంటే మొక్కలు అనేవి నీటిని ఎలా తీసుకుంటాయి, at the same time నైట్రోజన్ మెటబాలిజం, అంటే మొక్కల్లో జరిగేటువంటి నైట్రోజన్ మెటబాలిజం అండ్ వాటర్ అబ్జార్ప్షన్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. సో ఎన్ని చదివితే దట్ ఇస్ కాల్డ్ ఫిజియాలజీ. దట్ ఈస్ మెంట్ బై ఫిజియాలజీ. సో నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఎకాలజీ? సో ఎకాలజీ మీన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్. అంటే ఏదైనా మొక్కలు అవి ఉండేటువంటి స్థానానికి, మొక్కలకిను తన చుట్టూ ఉండేటువంటి వాతావరణానికి మధ్య సంబంధం మనకి ప్లాంట్ ఎకాలజీ. సో వాట్ ఈస్ మెంట్ బై ప్లాంట్ ఎకాలజీ? ప్లాంట్ ఎకాలజీ మీన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అండ్ ఎన్వైరన్మెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వాట్ ఈస్ బై పేలినాలజీ? వెరీ ఇంపార్టెంట్. పేలింటాలజీ is another thing.
పేలింటాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది ఫాసిల్స్, అంటే మనకి శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పేలింటాలజీ అని చెప్తాం. మరి ఇక్కడ పేలినాలజీ అని చెప్తున్నాడు, డిఫరెంట్ చూసుకోండి. పేలినాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ మైక్రోస్పోర్స్ as well as pollen grains. You know pollen grains. So generally in plants, pollen grains is a male sex cells. You know, the study of the pollen grain simply says that the study of the pollen grain is called palynology. అంటే పేలినాలజీ అంటే పరాగ రేణువుల గురించి మనం అధ్యయనం చేస్తాం కాబట్టి ఈ పరాగ రేణువులను మనం మైక్రోస్పోర్స్ అని చెప్తాము. ఓకే, study of the development of microspore or pollen grains. Sorry, here study of the development and the structure of the microspores as well as or pollen grains. అంటే పరాగ రేణువుల గురించి కానీ మైక్రోస్పోర్ గురించి కానీ మనం చదివితే సో అటువంటి శాస్త్రాన్ని పేలినాలజీ అని చెప్తాము. సో సింపుల్ గా చెప్పాలంటే పేలినాలజీ ఈజ్ ఏ ద స్టడీ ఆఫ్ ది మైక్రోస్పోర్ ఆర్ ద స్టడీ ఆఫ్ ది pollen grains. That is the పేలినాలజీ. Okay, next paleobotany. Paleontology can be divided into two categories. Already yesterday class lo nenu cheppanu. One is paleobotany, second one is the paleozoology. So what is meant by paleontology? The study of the ancient fossils. అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి శిలాజాల గురించి చదివే శాస్త్రాన్ని paleontology అని చెప్తాం. సో హియర్ పేలియోబోటనీ అంటే ప్లాంట్ ఫాజిల్స్ గురించి చదువుతాం. అంటే స్టడీ ఆఫ్ ఫాజిల్ ప్లాంట్స్ అంటే మనకి ఆ మొక్కల్లో శిలాజాలు అన్నమాట. మొక్కల పరంగా శిలాజాలు అంటే ఏంటి, ఆ మొక్కల్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి మొక్కల్ని మనం స్టడీ చేస్తాం కాబట్టి దట్ ఇస్ కాల్డ్ పేలియోబోటనీ. సో యు నో జెనెటిక్స్, ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను మీకు. జెనెటిక్స్ అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్ ది జీన్స్ అండ్ ద స్టడీ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. One character, how to character transfer from one generation to next generation. ఒక తరం నుంచి మరొక తరానికి ఇవి లక్షణాలు ఎలా వెళ్తాయి వాటి గురించి ఇన్హెరిటెన్స్ గురించి చదివితే దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్ లేదా జన్యు శాస్త్రం అని చెప్తాం ఇన్ తెలుగు. సో నెక్స్ట్ మనకి ఫైటోజియోగ్రఫీ. సో ఫైటోజియోగ్రఫీ సో సింపుల్ గా చెప్పాలంటే ఫైటోజియోగ్రఫీ అంటే ప్లాంట్లు అనేవి ఏ ఏరియాలో ఏ ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్తే అది ఫైటోజియోగ్రఫీ అవుతుంది. సో ఫైటో మీన్స్ ప్లాంట్, జియోగ్రఫీ అంటే మీకు భౌగోళిక స్వరూపం తెలుసు. సో ఫైటోజియోగ్రఫీ మీన్స్ geographical distribution of the plant. So which plant distributed which area? Say for example, some plant is located in only Himalayan areas. Some plants are located in tropical region areas. కాబట్టి ఏ ఏరియాలో ప్లాంట్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయో దాని గురించి చదివే శాస్త్రాన్ని ఫైటోజియోగ్రఫీ అని చెప్తాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అప్లైడ్ బయాలజీ కాబట్టి మనకి కొంచెం ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ఫైటోజియోగ్రఫీ అంటే జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్లాంట్ అంటే మొక్కలు అనేవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అని చదివితే అది ఫైటోజియోగ్రఫీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఫైకాలజీ. ఫైకో మీన్స్ ఆల్గే. సింపుల్ చెప్పాలంటే శైవలాల గురించి చదివే శాస్త్రాన్ని. సింపుల్ గా శైవలాలు చాలా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాచు మొక్కలు ఉంటాయి, వీటిని మనం ఆల్గే అని చెప్తాము. సో ఫైనల్ గా ఫైకాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది ఆల్గే. ద స్టడీ ఆఫ్ ది ఆల్గే. So algae is a autotrophic plant. Why? Because algae also have contain some chlorophyll. So these chlorophyll involved in photosynthesis process. These algae plant to prepare own food material in the process of photosynthesis. That's why called algae is a autotrophic plant. ఈ ఆల్గే మొక్కలు కూడా మనకి కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ద స్టడీ ఆఫ్ ఆల్గే ఈస్ కాల్డ్ ఫైకాలజీ. అంటే మనకి వాచిరియా, కారా, ఈడోగోనియము, వాల్వాక్స్, స్పైరోగైరా, సో ఇవన్నీ కూడా మనకి క్లామిడోమోనాస్. దీస్ ఆర్ ఆల్ ఆల్గే ఎగ్జాంపుల్స్. ఓకే, ఫైకాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది ఆల్గే. ఆల్గే ఈజ్ ఏ autotrophic green plants like. Understand? The next mycology. So what is meant by mycology? అసలు mycology అంటే ఏంటంటే ఫంగై గురించి చదువుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నటువంటి బూజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంగైయే. కాబట్టి ఫంగై మన బ్రెడ్ మీద కొన్ని రోజుల తర్వాత మనకి బ్లాక్ కలర్ లో స్పాట్స్ వస్తాయి, అవి కూడా మనకి ఫంగైనే. సో ఏదైనా వెజిటేబుల్ మీద బూజు వైట్ కలర్ లో ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫంగై. అవన్నీ కూడా శిలీంధ్రాలే. So what is meant by mycology? The study of the fungi. Mycology means
ద స్టడీ ఆఫ్ ది ఫంగై అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం మైకాలజీ అని చెప్తాము. సో ఫైకాలజీ అంటే ఆల్గే ఆటోట్రాపిక్, మైకాలజీ అంటే శిలీంధ్రం ఇది హెటరోట్రాపిక్. సో దీస్ ఫంగై ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద అదర్ aspects. Why? Because these fungi to depend on the others for the food material purpose. అంటే ఈ శిలీంధ్రాలు అనేవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోకుండా మిగతా వాటిపై డిపెండ్ అవుతాయి. కాబట్టి మైకాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది ఫంగై. కాబట్టి మనకి ప్యూర్ ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, ప్యూర్ తెలుగులో చెప్పొచ్చు, కానీ ఈ మిక్స్డ్ చెప్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే. కాబట్టి మనకి తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారు కాబట్టి నేను ఈ తెలుగు మీడియం చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం పేజ్ నెంబర్ 37 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేయండి. ఓకే, సో మనకి ఈ బ్రాంచెస్ అనేవి ఎలా ఉంటుంటే ఇంటర్మీడియట్ బాటనీ, ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీలో బ్రాంచెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి బ్రాంచెస్ ఎక్కడ వస్తాయి అంటే మనకి లెసన్ మధ్యలో కూడా బ్రాంచెస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి what is meant by lichenology. So what is lichenology? What is lichen? Lichen అంటే ఏంటి? One fungi and one algae. ఇవి రెండు కలిసి జీవిస్తే that is called lichen. So finally the study of the lichen. In lichen two important things are there. One is algae and one is fungi. Both algae and fungi to combine to form the lichens. అంటే lichen లో ఒక శిలీంధ్రము ఒక శైవలం కలిసి సహజీవనం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని లైకెన్లు అని చెప్తాము. కాబట్టి లైకెనాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది లైకెన్. ఇన్ లైకెన్ వన్ ఆల్గే అండ్ వన్ ఫంగై ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. అండర్స్టాండ్? నెక్స్ట్ బ్రయాలజీ, యు నో బ్రయోఫైట్స్. సో ద స్టడీ ఆఫ్ ది బ్రయోఫైట్స్. సో దీస్ బ్రయోఫైట్స్ ఆర్ amphibians of the plant kingdom. So first amphibians of the plant kingdom, వృక్ష సామ్రాజ్యంలో మొట్టమొదటి ఉభయచర మొక్కలు ఏంటంటే మనకి బ్రయోఫైటా. కాబట్టి ద స్టడీ ఆఫ్ ది బ్రయోఫైటా ప్లాంట్స్ ఇస్ కాల్డ్ బ్రయాలజీ అని చెప్తాం. తర్వాత మనకి టెరిడాలజీ. సో ద స్టడీ ఆఫ్ ది టెరిడోఫైట్ ప్లాంట్ ఇస్ కాల్డ్ టెరిడాలజీ. సో దీస్ టెరిడోఫైటా ప్లాంట్ ఇస్ ఏ క్రిప్టోగ్రామ్స్ ప్లాంట్, నాట్ ఫెనరోగ్రామ్స్. ఇవి పుష్పించని మొక్కలు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్. అంటే xylem phloem మొదటగా ఉన్నటువంటి మొక్కలు టెరిడోఫైట్ మొక్కలు. సే ఫర్ ఎగ్జాంపుల్ xylem అండ్ phloem. Xylem involving the transport of the water in plant, phloem involving the transport of the food material from root to upper side of the plant. So xylem and phloem to combine called the vascular tissue. So vascular tissue means అంటే ఏంటి? xylem phloem రెండు కలిపి దారువు పోషక కణజాలను రెండు కలిపి మనం వాస్కులర్ టిష్యూ అని చెప్తాము. కాబట్టి నాళకాయుత కణజాలం అని చెప్తాము. కాబట్టి ఇక్కడ ఏంటి? టెరిడాలజీ, స్టడీ ఆఫ్ ది టెరిడోఫైట్స్. సో దీస్ టెరిడోఫైట్స్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్, వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్. సో క్రిప్టోగ్రామ్స్ మీన్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్. పుష్పించని మొక్కల్ని క్రిప్టోగ్రామ్స్ అని చెప్తాము. పుష్పించే మొక్కలు ఫ్లవరింగ్ ప్లాంట్ ని ఫెనిరోగ్రామ్స్ అని చెప్తాం ఆ తర్వాత. So vascular means xylem and phloem. So this is the first vascular cryptograms, pteridophytes. Amphibians of the plant kingdom, bryophytes. So the study of the bryophyte is called bryology. The study of the pteridophyte is called pteridology. So this is the branches of botany. Okay, this is branches of botany. At the same time, previous two questions. Study of the fishes is called ichthyology. The study of the genetic quality of improving genetic quality of human population. ఓకే, దాన్ని మనం యూజెనిక్స్ అని చెప్తాము. ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యూజెనిక్స్, యూఫోనిక్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద బ్రాంచెస్ అనే టాపిక్. అంటే మనకి ఫస్ట్ యూనిట్ లో బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అన్నాడు కాబట్టి జువాలజీ బ్రాంచెస్, అట్ ద సేమ్ టైం బాటనీ బ్రాంచెస్ చూసాం. ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉంటే మనకి లెసన్ మధ్యలో వచ్చేస్తుంటాయి. అప్పుడు నేను హైలైట్ పాయింట్ తో మీకు చెప్తాను. అప్పుడు మీరు ప్రిపేర్ నోట్స్ అక్కడ రాసుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, అట్ ద సేమ్ టైం బ్రాంచెస్ ఆఫ్ బాటనీ అండ్ ప్రీవియస్ టూ క్వశ్చన్స్. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. మొత్తం క్లాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకుంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, అంతే. క్లాస్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు.
మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు చెప్తున్నాను. మీరు బిట్స్ అనుకోండి, క్లాస్ అనుకోండి, యాజ్ యూ లైక్ ఏదని అనుకోండి, బట్ నేను ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ అట్ ద సేమ్ టైం బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ. నెక్స్ట్ ఈజ్ రిపీటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. అంటే మనకి మంచి ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి, బయాలజికల్ ఇన్స్టిట్యూట్స్. అవేంటో ఖచ్చితంగా దాని గురించి ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ మీద మ్యాచింగ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. టీజీటీ బయాలజికల్ సైన్స్, ఆల్సో పీజీటీ బయాలజికల్ సైన్స్, ఈ రెండిట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ రూపంలో ఉంటుంది. ఒక పక్క మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చేసి లొకేషన్ అడుగుతున్నాడు, అది కోల్కతానా, మహారాష్ట్రనా, ఢిల్లీ అని చెప్పేసి ఢిల్లీనా, ఇవన్నీ కూడా మ్యాచింగ్ అడుగుతున్నాడు. అవి చూద్దాం. ఓకేనా.